హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాలంటీర్ల కొనసాగింపండి జీతాలపై ఇప్పుడే వచ్చిన ముఖ్యమైన ప్రకటన. దీనికి సంబంధించిన తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. వీడియోని తోటి వాలంటీర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి తెలుపుదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే కలెక్టరేట్ వద్ద వాలంటీర్ల ధర్నా, ఉద్యోగ భద్రతకు న్యాయ పోరాటం అండి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ వార్డు వాలంటీర్ల పరిస్థితి దారుణంగా మారింది. వేతనాలు, ఉద్యోగ భద్రతల విషయంలో వాలంటీర్లు నిరంతరం ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యల పరిష్కారానికి వాలంటీర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. వాలంటీర్ల డిమాండ్లు ఈ విధంగా ఉన్నాయండి. ఒకటోది ఉద్యోగ భద్రత. అయితే మాకు ఉద్యోగ భద్రత కల్పించండి అంటున్నారు. సో, ముఖ్యంగా మనం చూసుకోవచ్చు, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5 నెలల నుంచి కూడా ఒక్క పని కూడా వాలంటీర్లకు అప్పచెప్పలేదన్నమాట. సో, దానివల్ల వాళ్ళకి ఉద్యోగ భద్రత అనేది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారండి. ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి. సో, ఉద్యోగ భద్రత కల్పించి వారిని సచివాలయ ఉద్యోగులుగానే గుర్తించాలి అని డిమాండ్ చేశారు. అలాగే బకాయి వేతనాల చెల్లింపు. గత 4 నెలలుగా కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వేతనాలు కరువయ్యాయి. వాటిని తక్షణమే బకాయి వేతనాలుగా పరిగణించి తక్షణమే చెల్లించాలనైతే కోరారు. అలాగే గౌరవ వేతనం ఏదైతే ఉందో 5,000 నుంచి 10,000కు పెంపు హామీని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారండి. సో, కూటమి ప్రభుత్వము అధికారంలోకి రాకముందు వారి మేనిఫెస్టోలో కూడా ఈ మేరకు ప్రకటించి ఉన్నారు. వాలంటీర్ల గౌరవ వేతనం పెంపు గురించి ప్రభుత్వం అయితే దృష్టి పెట్టాలని కూడా కోరారు. ఇక నాలుగవది విధుల వివరాలు, జాబ్ చార్ట్ వాళ్ళకి అందించాలని, వాలంటీర్లకు స్పష్టమైన విధి విధానాలు ప్రకటించి వారి పని భారం సులభతరం చేయాలని అయితే కోరుతున్నారు. అలాగే రాజీనామా బలవంతం చేసిన వారికి న్యాయం. సో, బలవంతంగా రాజీనామా చేయించారండి కొందరు. సో, బలవంతంగా రాజీనామా చేయించిన వాలంటీర్లను కూడా ప్రభుత్వము సహృదయంతో తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, వారికి కూడా న్యాయం చేయాలని, తెలిసో తెలియకో రాజీనామా చేసిన వారిని కూడా యాక్సెప్ట్ చేసి విధులలోకి తీసుకోవాలని అయితే విజ్ఞప్తి చేశారు. ధర్నా సమయంలో వాలంటీర్ల ఆవేదన అండి. సో, వాలంటీర్లు మాట్లాడుతూ, మునుపటి ప్రభుత్వంలో మా సేవలను కొనియాడి ప్రశంసలు, అవార్డులు అందించినప్పటికీ కనీస వేతనాలు ఇవ్వలేదు. మేము 5,000 గౌరవ వేతనంతో అనేక బాధ్యతలను నిర్వర్తించాము అని వాపోయారు. ప్రస్తుత ప్రభుత్వంపై వాలంటీర్ల సేవకు తగిన గుర్తింపు కూడా ఇవ్వకుండా కనీస వేతనాలు కూడా లేదని అన్నారు. రూ. 10,000 గౌరవ వేతనం హామీ అమలు చేయకపోవడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారండి వాలంటీర్లు. ప్రజా సేవల్లో వాలంటీర్ల పాత్ర. వాలంటీర్లు గ్రామస్థాయి ప్రజల సమస్యలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారండి. వారి సేవలు ఈ విధంగా ఉన్నాయి. ఏవైతే 1వ తేదీనే పెన్షన్ పంపిణీ, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు వారే అండి. సో, వాలంటీర్లే ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి చర్యలు తీసుకునేవారు. అంటే ప్రజలతో అప్లై చేపించేవారు. ఆరోగ్య సేవలు, అలాగే సర్వేలు ఏవైనా ఎమర్జెన్సీ మనము చూసుకోవచ్చు. కోవిడ్ సమయంలో కూడా ఆరోగ్య సేవలు అందించారు వాలంటీర్లనమాట. ఇంటింటికి వెళ్ళి ఎవరికైనా పాజిటివ్ ఉన్నట్లయితే వారికి కిట్ అందియడము ఇలాంటివి చేసేవారనమాట. ఇంకా సర్వేలు చేసేవారు. గణన అంటే జననము ఎవరైనా పుడితే అలాంటి వాటిని బాధ్యతగా నిబద్ధతతో ఈ నిధులనైతే వాళ్ళు నిర్వహిస్తూ ఉండేవారు. తగిన వేతనాలు లేకపోవడం, ఉద్యోగ భద్రత లేకపోవడం వల్ల వారు ఆర్థికంగా ఇబ్బందులైతే పడుతున్నారు. ప్రభుత్వం స్పందనపై నిరీక్షణ అంటే ఎదురుచూపండి. సో, వాలంటీర్ల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి వినతి పత్రాన్ని అందజేశారు వాలంటీర్లు. వేతన పెంపు, బకాయిలు చెల్లింపులు, ఉద్యోగ భద్రతల విషయంలో ప్రభుత్వం త్వరగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి స్పందన లేకపోతే పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని కూడా హెచ్చరించారు. సో, మొత్తానికి ముఖ్యమైన అంశాలు ఏంటంటే వాలంటీర్లకు ఉద్యోగ భద్రత అయితే ప్రకటించాలి. సో, వాలంటీర్లను కూడా సచివాలయ ఉద్యోగులుగా గుర్తించి తద్వారా స్థిరమైన భవిష్యత్తు కల్పించవచ్చు.
రెండవది వేతనాల పెంపండి. ఏదైతే కూటమి ప్రభుత్వము ఎన్నికల ప్రచారంలో భాగంగా హామీ ఇచ్చిందో 10,000 గౌరవ వేతనం అందిస్తామని జెప్పి వాలంటీర్లకు స్వావలంబన పొందుతారు కాబట్టి వాళ్ళకి గౌరవ వేతనం 10,000 అమలు. అలాగే ప్రముఖ డిమాండ్ ఏంటంటే జాబ్ చార్ట్ అండి. వారి పని యొక్క ఏ విధి విధానాలను ఒక చార్ట్ ద్వారా అందించడము. ఇక బలవంతపు రాజీనామాలపై తిరిగి విధుల్లోకి చేర్చడం వంటి డిమాండ్లపై ప్రభుత్వం సానుకూల చర్యలు తీసుకోవాలి అనైతే కోరుతున్నారు. సో, మొత్తానికి వాలంటీర్ల సేవలను గౌరవించి వారికి తగిన వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించకుండా ప్రభుత్వాలు పరిపాలనా వైఫల్యాన్ని చాటుకుంటున్నాయి అని వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వాలంటీర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తే వారు మరింత ఆత్మవిశ్వాసంతో పని చేయగలుగుతారు అని ప్రతి ఒక్క వాలంటీర్ అయితే మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నానండి కూటమి ప్రభుత్వానికి. సో, మరి ప్రభుత్వం నుంచి స్పందన అయితే రావాల్సింది. సో, ఒక ఆర్థిక బడ్జెట్‌లో కూడా వాలంటీర్లకు సంబంధించి ఏదైతే 4 నెలలుగా బకాయి పడిందో సో, జీతాలండి. సో, ఈ 4 నెలల జీతాలు ఒక్కొక్కరికి రూ. 20,000 అయితే బకాయి రూపంలో అయితే వేతనాలు చెల్లించాలని కూడా వారైతే భావిస్తున్నారు. సో, దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.